లైఫ్ మనకు చాలా ఛాన్సెస్ ఇస్తుంది అంటారు కదా. అది ఎంతైతే నిజమో మన బీటెక్ కూడా మనకి అన్నే ఛాన్సెస్ ఇస్తుంది. అలాగే మన పేరెంట్స్ కూడా ఆ ఛాన్సెస్ మనం యూటిలైజ్ చేసుకుంటామా లేదా అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ వెరీ స్మాల్ థింగ్, బట్ చాలా చాలా హ్యూజ్ రోల్ ప్లే ఉంటుంది దీనికి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. All right. సో మనం చాలా వీడియోస్లో చాలా రకాలమైన సిచ్యువేషన్స్ మాట్లాడుకున్నాం. బట్ దిస్ సిచ్యువేషన్ ఎవ్వరూ రాకూడదు, ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్లాగ్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళు లిటరలీ ఎవ్రీ పర్సన్ లైట్లే బ్యాక్లాగ్స్ ఏముంది, రేపు క్లియర్ చేసుకుందాం, ఎల్లుండి క్లియర్ చేసుకుందాం, ఈసారి సెమిస్టర్లో క్లియర్ చేసుకుందాం అనుకుంటారు. ఓకే ఫైన్, ఆ కాన్ఫిడెంట్ ఉండడం ఇట్స్ రియలీ గ్రేట్. బట్ వాట్ ఈస్ కిల్లింగ్ అంటావా? లెట్ మీ టెల్ యూ నో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అసలు మనకి బ్యాక్లాగ్స్ ఎందుకు పడతాయి అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. మైట్ బి మనం అసలు చదవకుండా రాస్తే 100% పడుతుంది, లేదా మన ఫ్రెండ్ మనకు చూపిస్తా అని చూపించకపోతే అప్పుడు బ్యాక్లాగ్ పడుతుంది. థర్డ్ది వచ్చేసరికి మైట్ బి నువ్వు బాగానే చదివావు బట్ డ్యూ టు సమ్ రీజన్ పడవచ్చు. 3 రీజన్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఫస్ట్ 2 కామన్ రీజన్స్ మనం తీసుకుందాం. మోస్ట్లీ ఇది ఏంటంటే టైం పాస్ చేస్తాం మనం. ఆబ్వియస్గా ఎన్ని బంకులు కొడతాం, బంకులు కొట్టి క్లాసెస్లో కరెక్ట్గా వినక, అలాంటి బుక్స్ చదవక లైక్ తీసుకుంటాం. సో దీనివల్ల మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే ఇక్కడ కాదు ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం. ఎందుకు ఇంట్లో ప్రాబ్లం అంటున్నానా? జస్ట్ థింక్, మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్టిల్ ఫైన్. మీ డాడీకి ఎలా ఉంటుందంటే, మన పేరెంట్స్కి ఓకే ఇంజనీర్ అవుతాడు, ఇంకా చాలా టైం ఉంది అనుకుంటారు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇంకో 2 ఇయర్స్ మాత్రమే అన్నట్టుంటారు వాళ్ళకి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి లిటరలీ వాళ్ళు చెప్పుకోవడం మొదలు పెడతారు వాళ్ళ ఫ్రెండ్స్కి కానివ్వండి, లేదా వాళ్ళ చుట్టాలకి కానివ్వండి, అరే మా వాడు ఇంకో 1 ఇయర్లో బీటెక్ అయిపోతుంది మంది. ఇదైతే ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి లిటరలీ ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళకి ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు, మన చుట్టాల్లో కానివ్వండి, బయట వాకింగ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళ కమ్యూనిటీలో కానీ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమంటారంటే మా వాడికి ఇక్కడ జాబ్ వచ్చింది, అక్కడ జాబ్ వచ్చింది. సో వాళ్ళు ఏం యాంటిసిపేట్ చేసుకుంటారంటే మనం కూడా జాబ్ కొడతాము, మనం కూడా క్యాంపస్లో 100% తెచ్చుకుంటాము జాబ్ అని దే విల్ బీ ఎక్స్పెక్టింగ్, రైట్? బట్ తీరా చూస్తే మనం ఒక్క చిన్న అబద్ధం, బ్యాక్ ఇన్ సెకండ్ ఇయర్లో ఒక్క చిన్న అబద్ధం చెప్పడం వల్ల అదంతా కంప్లీట్ వేస్ట్ అయిపోతుందంటే లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే బ్యాక్లాగ్స్ ఉండడం ఫైన్, దాన్ని నువ్వు క్లియర్ చేసుకుంటే రియల్లీ గ్రేట్. బట్ ఇంకొక సిచ్యువేషన్ ఉంది, అందరూ చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే పేరెంట్స్ దగ్గర అసలు బ్యాక్లాగ్స్ ఉన్నాయని దాచేస్తారు చాలామంది. లిటరలీ అసలు బ్యాక్లాగ్సే లేవు డాడీ నాకు, లేదా అసలు నాకు సప్లీసే లేవు, నేను అన్ని ఫస్ట్ దాంట్లోనే క్లియర్ చేసిన, ఫస్ట్ సెమ్లోనే అన్నీ క్లియర్ చేసుకున్నాను నేనని చాలామంది లిటరలీ వాళ్ళ పేరెంట్స్కి అసలు వాళ్ళ బ్యాక్లాగ్స్ ఉన్నాయనే తెలియదు. మళ్ళీ వాళ్ళ చిట్టా తీస్తే 10-12 బ్యాక్లాగ్స్ ఉంటాయి లిటరలీ పర్ పర్సన్. సో జస్ట్ థింక్, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్టూడెంట్స్కి వచ్చేసరికి అరే 10 or 12 కదా అన్న ఫీల్ ఉంటుంది. దట్స్ ఫైన్, ఎందుకంటే వి కేమ్ ఫ్రమ్ దేర్, వీ నో ఎవ్రీథింగ్. బట్ పేరెంట్స్కి వచ్చేసి ఎలా ఉంటుందంటే అరే ఇంకొక ఇయర్లో మంచిగా జాబ్ చేసుకుంటాడు, నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడు, ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉంటాడు, అంతా అసలు ఇంట్లోకి వాళ్ళకి హెల్ప్ చేసే బదులు అట్లీస్ట్ వాట్ దే విల్ థింక్ ఇస్ ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చదివించినందుకు అట్లీస్ట్ జాబ్ వచ్చింది అంటే డన్, ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ ఉండొచ్చు అని వాళ్ళు ఫీల్ అవుతారు, రైట్? మీరు జస్ట్ థింక్ చేయండి, ఫోర్త్ ఇయర్ నుంచి మీ డాడీ ఫోర్త్ ఇయర్లో నువ్వు ఉన్నప్పుడు వాట్ దే ఎక్స్పెక్ట్ ఇస్ యూ హోల్డింగ్ అన్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఎనీ జాబ్స్. బట్ తీరా నువ్వు చెప్పిన చిన్న అబద్ధం వల్ల అక్కడ మైట్ బి కొన్ని రీజన్స్ వల్ల టచ్ వుడ్ అవ్వద్దు, బట్ ఒకవేళ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోకపోతే నీ ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత కూడా నువ్వు సప్లీ హాల్ టికెట్ పట్టుకొని ప్రతి కాలేజ్ చుట్టూ నీ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవడానికి వెళ్తావు. అండ్ నేను ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత నీకు ఇంకా సప్లీలు ఉండి అరే అయిపోతాయిలే అనుకుంటే మాత్రం 101% రాసి చెప్తున్నా చాలా 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 కష్టం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నువ్వు అస్సలు మోటివేటెడ్ ఉండవు, ఎందుకంటే నీతో పాటు చదువుకున్న వాళ్ళు 80% ఆఫ్ దెమ్ అందరూ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోయారు, 50% ఆఫ్ దట్ 80% జాబ్స్ కొట్టుకుని వెళ్ళిపోయారు. నువ్వు చుట్టూరా చూస్తే నీతో పాటు ఎప్పుడైతే బంకులు కొట్టారో వాళ్ళందరూ ఎవ్వరు ఉండరు, నువ్వు ఒక్కడివే మిగిలిపోతావు అట్లా. సో నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు
అరే ఏంద్రా అసలు నాకు ఈ సబ్జెక్ట్స్ ఏంద్రా, మా అమ్మ నాన్న చెప్పినప్పుడు నేను ఎందుకు వినలేదు, అసలు ఎందుకు అన్ని బంకులు కొట్టాను, అప్పుడు కొంచెం చదువుకుని అయిపోతుండే కదా అనే ఫీల్లోనే ఉంటావు కదా. ఇప్పుడు కూర్చుని చదువుకుని రాద్దామన్న ఫీల్డ్లో ఉండవు. ఎంతవరకు ఇంట్లో ఉన్న ప్రెజర్స్కి, నీలో ఉన్న ఆ టెన్షన్స్కి ఏదో ఒక జాబ్ చేయాలన్న మూడ్లో ఉంటావు. ఆ జాబ్ వల్ల ఏదో ఒకటి చేసుకుంటావు, లేదా అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉంటావు తప్ప సబ్జెక్ట్స్ అవ్వడం అన్నది చాలా 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 కష్టం. లిటరలీ నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అలా అవ్వక బీటెక్ని వదిలేయడం, డిగ్రీస్ వదిలేయడం. లిటరలీ మేక్ ష్యూర్, నేను మళ్ళీ చెప్తున్నా, ఫోర్త్ ఇయర్లో ఎన్నైనా బ్యాక్లాగ్స్ ఉన్నానండి, ఫోర్త్ ఇయర్ లోపు కంప్లీట్ చేసుకోండి. ఫోర్త్ ఇయర్ అయ్యింది అంటే మాత్రం ఇట్స్ రియల్లీ టఫ్ టు క్లియర్ యువర్ సబ్జెక్ట్స్. మీరు చాలామంది క్లియర్ చేస్తున్నారంటే 1,00,000 మంది ఉంటే 1000 మంది క్లియర్ చేస్తున్నారు. ఇంకో రిమైనింగ్ ఎవ్రీవన్ అలానే ఉంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, సో బెటర్ బ్యాక్లాగ్ ఫోర్త్ ఇయర్ లోపు ఉంటే క్లియర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అట్లీస్ట్ మనకు ఆ ఫీల్ ఉంటుంది, ఓకే నేను ఇంకా స్టూడెంటే, నేను క్లియర్ చేసుకోవాలి అని. నీ ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత నీ లోపలికెళ్ళి నువ్వు స్టూడెంట్ అన్న ఫీలింగ్ రాదు తెలుసా. యూ విల్ ఫీల్ సో గిల్టీ. ఎందుకు గిల్టీ అంటే ఆబ్వియస్గా మీ పేరెంట్స్కి చెప్పలే సప్లీస్ ఉన్నాయని, అదిగాక మీ పేరెంట్స్ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వు సప్లీ హాల్ టికెట్ పట్టుకుని తిరుగుతున్నావు. లిటరలీ జస్ట్ థింక్, ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరైనా పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇంజనీర్ అయిపోయాడు మా వాడు, ఇంకా జాబ్ ఒక్కటే లేట్ అన్న ఫీల్లో ఉంటారు. అట్లాంటిది నువ్వు జాబ్ అన్నది పక్కన పెట్టే, అట్లీస్ట్ ఇంట్లో కూర్చుని సప్లీలకి ప్రిపేర్ అవుతూ సప్లీలు తిరుగుతావా. లిటరలీ జస్ట్ థింక్ వన్స్. ఎవరైనా కానివ్వండి, మీరందరూ లిటరలీ జస్ట్ ఒక్క పాయింట్ మైండ్లో పెట్టుకోండి. పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మహా అంటే సప్లీ క్లియర్ అయిపోవాలి, దాంతోపాటు ఒక జాబ్ వస్తే చాలు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నేను ఇంటర్ వరకు నిజంగానే మంచి చదువు. కమింగ్ టు బీటెక్, నాది బీటెక్లో నేను చదివాను, బ్యాక్లాగ్స్ పడ్డాయి, దట్స్ స్టిల్ ఫైన్. నేను జాయిన్ అవుతున్నప్పుడు, కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు మా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అట్లీస్ట్ 85 to 90% బీటెక్లో అన్నారు. ఓకే అన్న, మనకి అంత తెలియదు కదా, ఐడియా లేదు. బట్ గోయింగ్ ఆన్ నేను ఒక్కటైతే నిజం చెప్పాను, ఏంటంటే నా బ్యాక్లాగ్ పడితే బ్యాక్లాగ్ పడిందని చెప్పాను. నాకు 7 బ్యాక్లాగ్స్ ఉంటే 7 బ్యాక్లాగ్స్ పడ్డాయని, నా 8 బ్యాక్లాగ్స్ ఉంటే 8 బ్యాక్స్ నాకు పడ్డాయనే చెప్పాను. నాకు 8 సప్లీస్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ 80% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారంటే కాదు. లిటరల్లీ నేను మళ్ళీ చెప్తున్నా, మైండ్లో ఉండొచ్చు వాళ్ళకి 80% తెచ్చుకుంటే బాగుంటుంది అని. బట్ అట్లీస్ట్ ఇఫ్ విల్ క్లియర్ దట్ సబ్జెక్ట్స్, దట్ ఈస్ గ్రేట్ అన్న ఫీల్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఇంకో నమ్మకం ఏంటంటే నేను 100% క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఐ నో వెరీ వెల్ అబౌట్ మై సెల్ఫ్. ఆ మైండ్ సెట్ నాకు ఉంది. ఏంటంటే ఫస్ట్ ఇయర్లో నా సబ్జెక్ట్ పడ్డాయి అంటే నేను 100% దాన్ని నెక్స్ట్ సెమిస్టర్లో క్లియర్ చేస్తాను. వాటిని మళ్ళీ దాన్ని నెక్స్ట్ తెచ్చుకోను. జస్ట్ ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ మాత్రం నాకు 100% మిగిలేవి. అది నాకు మ్యాథ్స్ రాదు, సో అది మిగుల్చుకుంటూ వచ్చేవాడిని. లాస్ట్ సెమ్లో క్లియర్ చేసుకున్నాను ఆల్మోస్ట్. లైక్ లాస్ట్ సో ఫోర్త్ ఇయర్కి వచ్చేసి నేను ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసుకుని ఉన్నా. సో పాయింట్ ఏంటంటే పేరెంట్స్కి ఉన్న ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్లీ మనం టచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ అట్లీస్ట్ అక్కడ దాకా టచ్ అవ్వకపోయినా వాళ్ళ మైండ్ సెట్లో 80% 95% ఉన్న వాళ్ళకి ఇంకో సైడ్ ఏమనిపిస్తుందంటే అరే ఆ సప్లీలు క్లియర్ చేసుకుని చాలు అనిపిస్తుంది. సో మీరు ఆ సప్లీలు మినిమం పాస్ మార్క్స్ కాకుండా ఒక్క 10% ఎక్స్ట్రా మార్క్స్ క్లియర్ చేసి చూడండి. 70 అబోవ్ పర్సెంటేజ్ 101% వస్తుంది, నాది గ్యారంటీ. మీరు జస్ట్ ప్రతి సబ్జెక్ట్లో జస్ట్ పాస్ మార్క్ కాకుండా ఒక 10% అప్లిఫ్ట్ తెచ్చుకోండి, 70% అబోవ్ 100% వస్తుంది మీకు. ఎందుకంటే అన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా మేము రాసిన రాతలకి, మేము చేసిన చేస్తలు మాకు 70s వచ్చాయి. సో బీటెక్లో 70 అబోవ్ రావడం అన్నది ఇట్స్ లైక్ ఎన్ గ్రేట్ ఓన్లీ చెప్పాలంటే. వచ్చేవాళ్ళు ఉంటారు ఆబ్వియస్గా 90s 95s, వాళ్ళు తోపులు, ఎందుకంటే వాళ్ళు చదివేవాళ్ళు. ఐఎమ్ టెలింగ్ అబౌట్ మై కేటగిరీ వేర్ వీ డూ ఎవ్రీథింగ్, వీ ఎంజాయ్, వీ డూ లెర్నింగ్ బట్ వెరీ లెస్ లెర్నింగ్. సో నేను 100% నేను ఒప్పుకుంటా దానికి. సో వన్ థింగ్ వాట్ ఐ అగైన్ టెల్ యూ ఇస్, బ్యాక్లాగ్స్ ఉంటే 100% ఇంట్లో చెప్పేయండి. దానికి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయొచ్చు, ఏదైనా సజెషన్స్ ఇస్తారు. కానీ ఫోర్త్ ఇయర్ వరకు వాళ్ళు నెక్స్ట్ ఇంకో 3 daysలో జాబ్ వస్తుంది, ఇంకో 1 monthలో జాబ్ వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరేమో సప్లీ హాల్ టికెట్ పట్టుకుని తిరుగుతూ ఉంటే జస్ట్ థింక్ ఆ సిచ్యువేషన్ రావద్దు. బట్ ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే వన్స్ ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే దాని తర్వాత సబ్జెక్ట్స్ క్లియర్ చేయడం అన్నది ఇట్స్ ఇంపాసిబుల్, చాలా టఫ్ ఉంటుంది. మీరు ఎవరన్నా ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, సో దట్ కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారని వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఐ మీన్ ఆ పని చేయొద్దు అని. ఎందుకంటే ఐ హ్యావ్ మై సూపర్ సీనియర్స్ హూ హ్యావ్ సీన్ ఇన్ మై కాలేజ్. అలా ప్రతి కాలేజ్లో ఎంతోమంది సూపర్ సీనియర్స్ మీతో పాటే చదువుతారు. ఎందుకు వాళ్ళు చదువుకోలేక, ఇట్స్ జస్ట్ దట్ అది అవ్వవు సబ్జెక్ట్స్ రాద్దామన్నా.
డీటైన్ అయిపోతారు. చాలా 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 డిఫికల్టీస్ ఉంటాయి బీటెక్ మనం కరెక్ట్గా కొంచెం సీరియస్నెస్ తీసుకోకపోతే. సో గెట్ ద సీరియస్నెస్ అండ్ స్కిప్ దిస్ ఆల్. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. అడ్వైస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ మాత్రం మ్యాండేటరీగా చేసుకోండి. I'll give you the valuable information and have a great day. Bye-bye.